ఓకే. వెల్కమ్ యాస్పిరెంట్స్. సో చాలామంది అడుగుతున్నారు గ్రూప్ 2 సర్వీసెస్కి మనకి ఏ బుక్ని ప్రిఫర్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అంటున్నారు. సో ఇది టీఎస్పిఎస్సి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మనకి ఇచ్చినటువంటి సిలబస్. ఓకే, సో గ్రూప్ 2 సర్వీసెస్కి ఉన్నటువంటి సిలబస్ని మనం ఒకసారి చూస్తే సో ఇది ఎగ్జామ్ యొక్క సిలబస్ అన్నమాట. సో గ్రూప్ 2 సర్వీసెస్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, పేపర్ అండ్ దాంట్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్. సో క్వశ్చన్స్ అన్ని మల్టిపుల్ చాయిస్లో ఉంటాయి. డ్యూరేషన్ ఒక్కొక్క పేపర్కి 2.5 గంటలు ఉంటాయి. అండ్ మ్యాక్సిమం మార్క్స్ ఒక్కొక్క పేపర్ 150 మార్కులు ఉంటుంది. సో ఈ విధంగా అందరికి తెలిసినట్లుగా మనకి మొత్తం 4 పేపర్స్ ఉంటాయి గ్రూప్ 2 సర్వీస్లో. టోటల్గా 4 పేపర్స్, పేపర్ 1, 2, 3, 4. సో 4 into 150 మొత్తం 600 మార్క్స్. ఓకే, సో 600 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. ప్రతి పేపర్ 2.5 గంటలు ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ పేపర్లో, పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ ఇచ్చినాడు. ఓకే, సో ఈ జనరల్ ఎబిలిటీస్ గురించి పక్కన పెడితే ఈ జనరల్ స్టడీస్ సెక్షన్ ఏదైతే ఉందో అరౌండ్ 70 మార్క్స్ స్కోర్ చేసే ఏరియా. సో ఇదంతా కూడా మళ్ళీ ఇక్కడ నుంచే ఉంటుందన్నమాట. ఓకే, సో హిస్టరీ, పాలిటీ, సొసైటీ. పేపర్ 2, పేపర్ 3లో ఎకానమీ డెవలప్మెంట్. తర్వాత పేపర్ 4లో తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. ఓకే, సో దీంతో పాటు స్టాటిక్ కరెంట్ అఫైర్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ డైనమిక్ కరెంట్ అఫైర్ ఉంటుంది. స్టాటిక్ కరెంట్ అఫైర్ అంటే సబ్జెక్ట్ ఓరియంటెడ్. సపోజ్ ఇప్పుడు బడ్జెట్ సెషన్ నడుస్తుంది. ఓకే, సో బడ్జెట్ కూడా పాస్ చేస్తున్నారు కాబట్టి ఆ బడ్జెట్ ఓరియంటెడ్ థింగ్స్ కరెంట్ అఫైర్స్లో ఉంటాయి. అండ్ డైనమిక్ అని అంటే రోజువారీగా మార్పులు చెందేవి, అనగా సపోజ్ ఇప్పుడు ఫిజికల్ డెఫిసిట్కి సంబంధించినటువంటి వివరాలు. ఓకే, సో ఫిజికల్ డెఫిసిట్ కావచ్చు, రెవెన్యూ డెఫిసిట్ కావచ్చు, ఇవన్నీ మారుతూ ఉంటాయి అన్నమాట. సో వీటిని నోట్ చేసుకోవాలి. ఇవి డైనమిక్ కరెంట్ అఫైర్స్, ఇది నోట్ చేసుకోవాలి. సో పేపర్ 1కి అన్ని అవే సబ్జెక్ట్స్ ఉంటవి. సో దాంతోపాటు దీంట్లో రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ ఉంటుంది. ఓకే, సో ఒకసారి చూడండి పేపర్ 1ని. సో పేపర్ 1 చూస్తే మీకు జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్లో సెక్షన్ 1 కరెంట్ అఫైర్స్. సో మొత్తం 11 సెక్షన్స్ ఇచ్చినాడు. నార్మల్గా ఆన్ అన్ యావరేజ్ ప్రతి సెక్షన్ నుంచి యూ కెన్ ఎక్స్పెక్ట్ అరౌండ్ 12 మార్క్స్. ఒకవేళ మనం ఇలా డివైడ్ చేసుకుంటే ప్రతి సెక్షన్ నుంచి 12 to 15 మార్క్స్ మనము ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో కరెంట్ అఫైర్స్ దీంట్లో నేషనల్, రీజనల్, ఇంటర్నేషనల్, అంతర్జాతీయ, జాతీయ మరియు ప్రాంతీయ వార్తల మీద ప్రశ్నలు. తర్వాత అంతర్జాతీయ సంబంధాలు మరియు సంఘటనలు. సో ఇది కూడా కరెంట్ అఫైర్స్లోనే వస్తుంది. సో దీంట్లో జనరల్ సైన్స్, ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో సైన్స్ అండ్ టెక్నాలజీ ఒకటి. అండ్ జనరల్ సైన్స్లో మనకి స్కూల్ బుక్స్ నుంచి, బేసిక్స్ నుంచి అరౌండ్ 25 మార్క్స్ వరకు వచ్చే అవకాశం ఉంటుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇవన్నీ కలుపుకొని అరౌండ్ 20 to 25 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. రీసెంట్గా అయిన గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్లో మనం 3 to 4 క్వశ్చన్స్ చూసినాము. సో దీన్ని మల్టిప్లికేషన్లో వస్తుందన్నమాట. ఓకే, సో అంటే దీంట్లోనే 3-4 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేస్తే మనము గ్రూప్ 2 సర్వీస్లో అరౌండ్ 20 క్వశ్చన్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. తర్వాత ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్, వరల్డ్ జోగ్రఫీ, ఇండియన్ జోగ్రఫీ, జోగ్రఫీ ఆఫ్ తెలంగాణ. సో భారతదేశ భౌగోళిక శాస్త్రం, తెలంగాణ భౌగోళిక శాస్త్రం మరియు ప్రపంచ భౌగోళిక శాస్త్రం. దీంట్లో చరిత్ర మరియు సంస్కృతి అండ్ సాంప్రదాయాలు, దేనికి ఇండియాకి సంబంధించిన. తర్వాత సమాజం, సంస్కృతి, హెరిటేజ్. తర్వాత ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ, తెలంగాణకు సంబంధించి. పాలసీస్ ఆఫ్ తెలంగాణ. సో దీనికోసం సోషియో ఎకనామిక్ అవుట్లుక్ మంచిగా చదువుకోవాలి. సోషల్ ఎక్స్క్లూజన్ అండ్ రైట్స్ ఇష్యూస్, ఇంక్లూజివ్ పాలసీస్. దీంట్లో ఇది మొత్తం మళ్ళీ సొసైటీలో వస్తుంది. ఓకే, సో మీరు జనరల్ స్టడీస్ ఏ ఏరియాస్ అయితే చదువుతారో, ఇప్పుడు పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4, సో అవే ఏరియాస్ ఆల్మోస్ట్ దీంట్లో కూడా కవర్ అవుతాయి అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్. సో ఇది నార్మల్గా ఎకానమీలో కొన్ని ఏరియాస్లో చదువుతారు. ఓకే, అండ్ ఎకానమీలో డెవలప్మెంట్, ఎకానమీలో డిబేట్ ఉంటుంది అనమాట, సస్టైనబుల్ డెవలప్మెంట్ అని. సో అటువంటి దాంట్లో చదువుతారు. ఓకే, సో కాబట్టి ఇది
ఎక్స్ట్రాగా ఎఫర్ట్స్ పెట్టాల్సింది లాజికల్ రీజనింగ్ అండ్ బేసిక్ ఇంగ్లీష్. ఇది మనకి పేపర్ 1కి సంబంధించినటువంటి థింగ్. సో వాట్ ఐఎమ్ గోయింగ్ టు డీల్ ఇన్ దిస్ క్లాస్, మీరు ఏ బుక్స్ చదివితే బాగుంటుంది, ఒక్కొక్క సెక్షన్కి ఏ బుక్ చదివితే బాగుంటుంది అనేది మనం నోట్ చేస్తాం, ఒకసారి చూసుకోండి. ఓకే, సో మనకి పేపర్ 2కి దాంట్లో ఒకటి సెక్షన్ 2 చూడండి, ఓవర్ వ్యూ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటిక్స్. దీనికి ఇండియన్ పాలిటీ బై లక్ష్మీకాంత్, ఇండియన్ పాలిటీ బై లక్ష్మీకాంత్. దాని తర్వాత సోషల్ స్ట్రక్చర్, ఇష్యూస్ అండ్ పబ్లిక్ పాలసీస్, ఇది తెలుగు అకాడమీ. తర్వాత సోషియో కల్చరల్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ ఇండియా. సో ఇక్కడ తెలంగాణ హిస్టరీ కోసము తెలుగు అకాడమీ బుక్ ఉంది, అది చూడొచ్చు కాదు, అదే చదవాలి. ఓకే, తర్వాత మరి ఇండియా విషయానికి వస్తే ఇండియన్ హిస్టరీ కోసము ఒకవేళ ఎన్సిఆర్టీ బుక్స్ చదువుకునే వాళ్ళు ఉంటే 3 ఎన్సిఆర్టీ బుక్స్ ఉంటాయి క్లాస్ 12లో. ఓకే, థీమ్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ 1, 2, 3 ఈ 3 ఉంటాయి. ఈ 3 చదువుకుంటే సరిపోతుంది ఇండియన్ హిస్టరీ కోసం. లేదు తెలుగు అకాడమీలోనే ఒకవేళ చదవాలి అని అంటే బిఏ తెలుగు అకాడమీ సెమిస్టర్ బుక్ ఉంటుంది, బిఏ తెలుగు అకాడమీ. ఇవి పోటీ పరీక్షల కోసం ప్రత్యేకం ఉన్నవి. ఇది తెలంగాణ కోసం పోటీ పరీక్షల కోసం ప్రత్యేకం ఉన్నది. సోషల్ స్ట్రక్చర్, ఇష్యూస్ అండ్ పబ్లిక్ పాలసీ, అది పోటీ పరీక్షల కోసం ప్రత్యేకం ఉన్నది. చూపిస్తాను ఒక నిమిషం. సో ఇది ఇట్లా ఉంటుందన్నమాట. ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తెలుగులో ఉంటుంది సోషల్ స్ట్రక్చర్, సామాజిక నిర్మితి, ఇష్యూస్ సమస్యలు లేదా సవాళ్ళు, అండ్ పాలసీస్ విధానాలు. సో ఇది ఉంటుందన్నమాట. ఇది దేనికోసం అంటే సెక్షన్ 3 కోసం. 50 మార్కులు సేఫ్. ఇది బుక్ చాలా చిన్నగా కూడా ఉంటుంది, మీరు అంతగా ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా దీంట్లో ఏమి ఉండదు. సో ఇట్స్ అ వెరీ వెరీ స్మాల్ బుక్, చిన్న బుక్కే అండ్ అథెంటిక్. కాబట్టి ఈ సెక్షన్ కోసం దీన్ని. ఇంకా లక్ష్మీకాంత్ అంటే అందరికీ తెలుసు, సెక్షన్ 2 కోసం లక్ష్మీకాంత్ మ్యాక్సిమం తెలుసు, అది 2వ సెక్షన్ కోసం. సో ఇక్కడ ఈ 50 కూడా సేఫ్, 50 + 50 ఇక్కడ సేఫ్. తర్వాత ఇండియన్ హిస్టరీకి తెలంగాణ హిస్టరీకి ఉన్న 50లో 25 మార్క్స్ సేఫ్. ఎందుకు అనంటే తెలంగాణ హిస్టరీ కూడా పోటీ పరీక్షలకి ప్రత్యేకం ఉంది. ఇది తెలంగాణ చరిత్ర మరియు సంస్కృతి, సో ఇది కూడా సేఫ్. ఇంకా మీకు కావాల్సిన రిసోర్స్ ఏంటి పేపర్ 2లో అంటే జస్ట్ ఫర్ ఇండియన్ హిస్టరీ. సో ఇండియన్ హిస్టరీ కోసం అది కూడా చెప్తాను చూడండి. సో మొత్తం 150 మార్క్స్కి రిసోర్సెస్ మనకి కవర్ అవుతాయి. సో ఇండియన్ హిస్టరీ కోసం ఇది భారతదేశ చరిత్ర మరియు సంస్కృతి, బిఏ ఫస్ట్ ఇయర్ది. ఓకే, సో ఈ బుక్ చదివితే సరిపోతుంది అనమాట. మరి దీనికి సబ్స్టిట్యూట్ ఏమైనా పెట్టుకోవాలి అని అంటే మీరు ఎన్సిఆర్టీ బుక్స్ ఉంటవి, అవి సబ్స్టిట్యూట్ పెట్టుకోవచ్చు. లేదు అని అంటే ఇక్కడ నుంచి ఈ బుక్స్ పేపర్ 1 కోసం సరిపోతాయి అన్నమాట. దీంట్లో ఏమైనా యాడ్ చేయాలి అనుకుంటే ఇంకొక బుక్ యాడ్ చేయవచ్చు, అది తెలంగాణ మూమెంట్ పర్స్పెక్టివ్లో కూడా పనికొస్తుంది. అది ఇంటర్మీడియట్ది బేసిక్ బుక్ అనమాట, అది కూడా చూపిస్తా. సో ఇది ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం యొక్క చరిత్ర. సో దీన్ని కూడా మీరు రిఫరెన్స్గా తీసుకోవచ్చు. సో దీంట్లో బేసిక్స్ ఉంటవి. ఓకే, అండ్ ఇందాక చూపించిన బుక్లో అడ్వాన్స్ నోట్స్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ బుక్ని కూడా మీరు ఫాలో చేయొచ్చు. సో ఇవి మొత్తంగా తెలంగాణ గ్రూప్ 2 కోసం పేపర్ 2కి సంబంధించినటువంటి రిసోర్సెస్ మీరు ఫాలో అవ్వాల్సింది. ఓకే, సో మనకి మొత్తం 150 మార్క్స్కి మొత్తం రిసోర్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట పేపర్ 2కి సంబంధించి. తర్వాత ద ఛాలెంజింగ్ ఆస్పెక్ట్ ఈస్ పేపర్ 3. సో పేపర్ 3 కొంచెం ఛాలెంజింగ్గా ఉంది. ఓకే, సో ఎందుకనంటే ఎగ్జాక్ట్గా థింగ్స్ లేవన్నమాట. దీనికోసం 1 పాయింట్ ఈస్ క్లియర్, తెలంగాణ సోషియో ఎకానమిక్ అవుట్లుక్, తెలంగాణ సోషియో ఎకానమిక్
అవుట్లుక్, సామాజిక ఆర్థిక ముఖ చిత్రం, అదైతే కంప్లీట్గా చదవాల్సిందే. అండ్ దాంట్లో నుంచి అప్డేట్స్ తెచ్చుకోవాలి, దాంట్లో నుండి అప్డేట్స్ అనేవి తీసుకోవాలి. మరి దీనికి సంబంధించిన బుక్స్ ఏంటి అని అంటే తెలంగాణ ఎకానమీ అండ్ డెవలప్మెంట్కి తెలుగు అకాడమీ బుక్ ఉంది. సో ఇది తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, పోటీ పరీక్షల ప్రత్యేకం తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఉంది. ఓకే, సో ఇక్కడ నుంచి 50 మార్క్స్ సేఫ్, 50 మార్క్స్కి రిసోర్సెస్ ఉంది. కానీ దీన్ని ఏం చేయాలి అని అంటే ఈ బుక్ని చదివే క్రమంలో ఇక్కడ నుంచి అప్డేట్స్ తెచ్చుకోవాలి. ఎక్కడ నుంచి? సోషియో ఎకానమిక్ అవుట్లుక్ నుంచి అప్డేట్స్ అనేవి తెచ్చుకోవాలి. ఓకే, దాని తర్వాత ఇండియన్ ఎకానమీ కోసం అంటే అనదర్ 50 మార్క్స్, అది కూడా సేఫ్ జోన్లోనే ఉంది. ఓకే, ఇది పోటీ పరీక్షల కోసం ప్రత్యేకం భారత ఆర్థిక వ్యవస్థ, ఇండియన్ ఎకానమీ. సో అది కూడా సేమ్ ఈ సిలబస్ ప్రకారమే రాసినారు. సో ఆ 50 మార్క్స్ కూడా సేమ్. సో ఇది చదివేటప్పుడు సోషియో ఎకనామిక్ అవుట్లుక్ నుంచి లేదా ఎకానమిక్ సర్వే ఆఫ్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఎకానమిక్ సర్వే, ఈ రెండు పక్కన ఉండాలన్నమాట. ఇక్కడ నుంచి అప్డేట్స్ తెచ్చుకోవాలి. ఓకే, అండ్ ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్, సో ఈ సెక్షన్కి సంబంధించిన నోట్స్ కూడా ఈ బుక్లో కవర్ అవుతుంది. సో ఈ 50 మార్క్స్ కూడా సేఫ్. సో మొత్తం 150 మార్క్స్ రిసోర్సెస్కి మీరు ఫాలో అవ్వాల్సింది ఇప్పుడు చూపించినటువంటి తెలంగాణ ఎకానమీ బై తెలుగు అకాడమీ, ఇండియన్ ఎకానమీ బై తెలుగు అకాడమీ, అండ్ తెలంగాణ సోషియో ఎకానమిక్ అవుట్లుక్, ఆర్థిక సామాజిక ముఖ చిత్రం, మరియు ఎకానమిక్ సర్వే. ఈ 4 బుక్స్ని మీరు నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఈ ఇష్యూస్ అండ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్, ఇవి చాలా థింగ్స్ మనకి ఎన్విరాన్మెంట్ తోటి కలుస్తవి, దాని తర్వాత కరెంట్ అఫైర్స్ తోటి కలుస్తవి, డిజాస్టర్ మేనేజ్మెంట్ తోటి కలుస్తవి, అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ తోటి కలుస్తవి. కాబట్టి కొంచెం బ్రాడ్గా వేరే సబ్జెక్ట్స్ చదివేటప్పుడు కూడా నోట్ చేసుకోవాలి. ఓకే, సో ఇది ఒకటి. ఇంకా దీనికోసం అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. పేపర్ 4కి సంబంధించి చాలా క్లియర్గా మనకి తెలుగు అకాడమీ బుక్ ఉంది. సో అది ఒకటి ప్రిఫర్ చేస్తే సరిపోతుంది. సో ఈ ఒక్క బుక్ సరిపోతుంది దీనికోసం. ఓకే, సో తెలంగాణ మూమెంట్ ఉద్యమం మరియు రాష్ట్ర అవతరణ కోసం ఈ ఒక బుక్ సరిపోతుంది. ఓకే, సో ఇవి మీరు ఉపయోగించాల్సినటువంటి రిసోర్సెస్ అన్నమాట ఫర్ ఆల్ ద 4 పేపర్స్. ఓకే, సో వీడియో పాస్ చేసి ఒక్కొక్కటి నోట్ చేసుకోండి. సో వీటిని తీసుకోండి. అండ్ కరెంట్ అఫైర్స్ కోసం ఎవరైనా యూస్ చేయాలి అని అంటే తెలుగు మీడియం వాళ్ళు వివేక్ యూస్ చేయవచ్చు. వివేక్ మంత్లీ మ్యాగజైన్ ఇది రిలీజ్ అవుతుంది, ఇది యూస్ చేయవచ్చు. అండ్ ఈనాడు న్యూస్ పేపర్ని యూస్ చేయవచ్చు. ఒకవేళ యూస్ చేయాలి అనుకుంటే ద హిందూ. ఓకే, సో ఈనాడు ఈజ్ బెస్ట్. ఇంగ్లీష్లో చదివే వాళ్ళు ద హిందూని వాడుకోవచ్చు అండ్ వివేక్ మెటీరియల్ని యూస్ చేయవచ్చు. ఓకే, సో దీంట్లో ఏం ఇబ్బంది లేదు అని అనుకుంటున్నా. ఇవి మీరు వాడవలసినటువంటి మెటీరియల్స్ అనమాట. ఇంకా పోతే ప్రిపరేషన్ స్ట్రాటజీ కూడా ఎట్లా ఉండాలి అని అంటే ఎట్లా ప్రిపేర్ అవ్వాలి. సో యూ టేక్ అ టాపిక్, ఒక టాపిక్ తీసుకుంటాం, సో దాన్ని ప్రిపేర్ అవుతాము. అండ్ ఆ టాపిక్కి సంబంధించి టెస్ట్స్ రాయడము, తర్వాత ఎక్స్ప్లెనేషన్ కూడా చూడటము. ఓకే, అండ్ ఈ తెలంగాణ మూమెంట్ అండ్ ఎకానమీ, ఈ 2 సబ్జెక్ట్స్ డైలీ చదివేలాగా ప్లాన్ చేసుకోవాలి. డైలీ సో అట్లీస్ట్ 4 to 6 hours ఈ 2 సబ్జెక్ట్స్కి ఇచ్చేలాగా. ఓకే, సో ఎవరైతే ఎంప్లాయీస్గా ఉండి తక్కువ సమయం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఒకవేళ 10 hours చదివితే 5 hours ఈ 2 సబ్జెక్ట్స్కి ఇచ్చేలాగా. తర్వాత ఒకవేళ 4 hours అట్లా చదివితే అట్లీస్ట్ 2 hours ఈ 2 సబ్జెక్ట్స్కి ఇచ్చేలాగా చూసుకోవాలి. బట్ డైలీ ఈ 2 సబ్జెక్ట్స్ని చదవాలి, తెలంగాణ మూమెంట్ అండ్ ఎకానమీ. ఎందుకనంటే 150 మార్క్స్కి పేపర్స్ కాబట్టి ఇంపార్టెంట్. సో అదర్ సబ్జెక్ట్స్ 4 సబ్జెక్ట్స్ ప్లాన్ చేసుకోవాలి ఒక రోజులో. సో ఈ 2 సబ్జెక్ట్స్తో పాటు అడిషనల్గా ఇంకా 2. సో అవి ఏవైనా కావచ్చు, ఇండియన్ పాలిటీ కావచ్చు,
జాగ్రఫీ కావచ్చు. సో ఈరోజు ఎకానమీ మూమెంట్ పాలిటీ జాగ్రఫీ చదివితే రేపు ఎకానమీ మూమెంట్ హిస్టరీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. సో ఇట్లా చదువుకోవాలి ఈ మెథడ్. అండ్ ఎంసీక్యూస్ మాత్రం ప్రాక్టీస్ చేయాలి, నంబర్ ఆఫ్ ఎంసీక్యూస్. సో నెంబర్ ఆఫ్ ఎంసీక్యూస్ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు అంత బాగా యూస్ఫుల్ అవుతుందన్నమాట. ఓకే, సో మనకి ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి మన ఛానల్లో విజ్డమ్ వే అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్లో రికార్డెడ్ క్లాసెస్ ఉన్నవి. సో దే ఆర్ డీల్డ్ నైస్లీ, కంపారిటివ్గా డీల్ చేసినాము. సో కాబట్టి ఆ క్లాసెస్ని కూడా మీరు వినొచ్చు. సో ఇంకో కొంచెం ఒక 20% ఆఫ్ ద సిలబస్ ఉంది. ఐ విల్ బీ కవరింగ్ ద సేమ్ సిలబస్. సో దాన్ని కూడా కవర్ చేస్తాను. ఓకే, సో దీనికి సంబంధించి అండ్ వన్స్ వీఆర్ డన్ విత్ ద గ్రూప్ 1 మెయిన్స్ అయిపోయిన తర్వాత సో economic classes కూడా మనము I may try to take the economic classes as well. Okay, so this is the approach and వాడవలసినటువంటి పుస్తకాలు గ్రూప్ 2 కోసం. సో దీంట్లో నేను ప్రైవేట్ పుస్తకాలు ఏం చెప్పలేదు, బికాజ్ నాకు ప్రైవేట్ పుస్తకాల మీద ఐడియా కూడా లేదు, ఏవి బాగుంటాయి, ఏ ఆథర్ ఎట్లా రాసినారు అనేది ఐడియా లేదు. ఓకే, సో బట్ దీస్ థింగ్స్ ఆర్ అథెంటిక్ అండ్ వీటిలో మిస్టేక్స్ ఉన్నా కానీ వీటిని అథెంటిక్గా పరిగణిస్తారు. పేపర్స్ వీటిని బేస్ చేసుకొని సెట్ చేస్తారు. కీ అనాలిసిస్ అంతా కూడా దీన్ని బేస్ చేసుకుని ఉంటుంది కాబట్టి వీటిని ఫాలో అవుతే బెస్ట్ అనమాట. సో ఎవరైనా లాంగ్వేజ్ డిఫికల్టీ కూడా అనిపించవచ్చు తెలుగు అకాడమిక్ బుక్స్ చదివినప్పుడు, బట్ దానికి ఐ డు నాట్ హ్యావ్ ఎనీ సొల్యూషన్. ఓకే, సో అట్లాంటి వాళ్ళు ఇంకా ఏదైనా వేరే ప్రైవేట్ బుక్స్ని ప్రిఫర్ చేయవచ్చు. కానీ దిస్ ఈజ్ ద సేఫ్ జోన్. తెలుగు అకాడమీ బుక్స్ యూస్ చేయడం అనేది సేఫ్ జోన్ అనమాట. ఓకే, సో ప్రైవేట్ బుక్స్ ఎవరివి యూస్ చేయాలి ఏంటి అనేది మీకు దగ్గరలో ఉన్న ఇంకా వేరే టీచర్ని అడిగితే దే మే అసిస్ట్ యూ బెటర్, బికాజ్ ఐ హ్యావ్ నెవర్ సీన్ ఎనీ ప్రైవేట్ బుక్స్. సో అవి నేను ఎప్పుడు చూడలేదు కాబట్టి నాకు వాటి మీద అంతగా ఐడియా లేదు. సో ఎక్సెప్ట్ ఎన్సీఆర్టీ, ఎస్సీఆర్టీ అండ్ సమ్ ప్రైవేట్ బుక్స్ లైక్ లక్ష్మీకాంత్ అటువంటి తప్ప ఇంకా మనకి గ్రూప్ 2కి తెలుగులో ఏం ప్రైవేట్ బుక్స్ అవైలబుల్ ఉన్నాయి అనేది అంతగా ఐడియా లేదు. సో దిస్ ఈజ్ ద థింగ్ యూ హ్యావ్ టు ఫాలో. ఇంకా ఏమైనా ఉందా మనం డిస్కస్ చేయాల్సిందంటే, సో కింద డీటెయిల్డ్ సిలబస్ ఇచ్చినారు. సో ఈ డీటెయిల్డ్ సిలబస్ కూడా మీరు చూసుకోవాలి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నాగరికత, సమాజం మరియు సంస్కృతి, తర్వాత అర్లీ అండ్ లేటర్ వేదిక్ కల్చర్, తొలి మరియు మలివేద నాగరికత గురించి. ఓకే, రిలీజియస్ మూమెంట్స్ ఇన్ ద 6th century, జైనిజం అండ్ బుద్ధిజం గురించి ఇచ్చినాడు. సోషియో కల్చరల్ ఎకానమిక్ కాంట్రిబ్యూషన్స్ డ్యూరింగ్ ద మౌర్య, గుప్త, పల్లవ, చాళుక్య అండ్ చోళ. ఓకే, సో దీంట్లో మీరు మౌర్యుల గురించి, గుప్తుల గురించి, పల్లవులు, చాళుక్యులు, చోళులు వీరందరి గురించి చదవాలన్నమాట. సో కాబట్టి సిలబస్ని మొత్తం కూడా దగ్గర ఉంచుకోవాలి, సిలబస్ని క్లియర్గా అర్థం చేసుకోవాలి అండ్ ఆ సిలబస్ ప్రకారం చదువుకుంటూ వెళ్ళాలన్నమాట. ఓకే, సో ఇన్ దిస్ వే, సో ఇదంతా కూడా తెలుగు అకాడమీ బుక్లో ఇక్కడ సిలబస్ ఏ విధంగా అయితే ఉందో అట్లనే రాసినారు వాళ్ళు. సో కాబట్టి తెలుగు అకాడమీ బుక్స్ చదవడం వెరీ వెరీ సేఫ్. ఓకే, కాకపోతే అండ్ మీరు ఎకానమీ దగ్గర కొంచెం ఇబ్బంది అనిపించవచ్చు, ఎందుకనంటే ప్రతి ఇన్ఫర్మేషన్ని సోషియో ఎకానమిక్ అవుట్లుక్ నుంచి కవర్ చేసుకోవడము, తర్వాత ఎకానమిక్ సర్వే నుంచి ప్రతి ఇన్ఫర్మేషన్ని అప్డేట్ చేసుకోవడం అనేది అంత ఈజీ కాదు. అందుకే యూ కెన్ మేక్ అ ఫ్రెండ్. సో ఎవరైనా ఫ్రెండ్ మీకు ప్రిపరేషన్లో హెల్ప్ఫుల్గా ఉంటే అటువంటి వాళ్ళతోటి మీరు డిస్కస్ చేసి యూ కెన్ మేక్ అ షార్ట్ నోట్స్ ఆల్సో. సో అటువంటి తయారు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో అట్లీస్ట్ యూ హ్యావ్ టు స్కోర్ 110 ఇన్ ఈచ్ పేపర్. ఓకే, సో అన్నిటికీ కూడా ఈక్వల్గా బ్యాలెన్స్ చేసుకోవాలి, అది కూడా ఇంపార్టెంట్. సో బ్యాలెన్స్ మిస్ అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనమాట. ఆల్ పేపర్స్ టు బి వెరీ వెరీ బ్యాలెన్స్డ్ అండ్ ఆల్ సెక్షన్స్. సో ఏ ఒక్క సెక్షన్ని కూడా నెగ్లెక్ట్ చేయవద్దు. ఏ ఒక్క సెక్షన్ని నెగ్లెక్ట్ చేసినా కూడా అది స్కోర్లో ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంది. ఓకే, సో ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ద క్లాస్ ఈజ్ టు లిస్ట్ అవుట్ ద రిసోర్సెస్. సో బుక్స్ అండ్ సిలబస్ డిస్కస్ చేయడం. సో hope I have discussed majority of the things. ఓకే, మన గతంలో ఉన్న క్లాసెస్లో కూడా ఉన్నాయి ఈ డిస్కషన్స్. విజ్డమ్ వే అకాడమీ ఓపెన్ చేస్తే మీకు కనిపిస్తుంది అండ్ యూ కెన్ వాచ్ ద రికార్డెడ్ క్లాసెస్ యాజ్ వెల్. ఓకే,
Thanks for the time, and we'll be seeing you in the next class.